అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి అంటరానితనం అస్పృశ్యతను రూపుమాపడానికి నిరంతరం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, భారత రాజ్యాంగ రచయిత, ఆధునిక నవభారత నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ గారికి జయంతి సందర్భంగా ఇవే మా వందనాలు. మహర్కులంలో పుట్టినందుకు కనీసం మనిషిగా గుర్తించని ఆనాటి సమాజంలో అంటరాని వాడని తరగతి గదిలోకి రానివ్వకపోయినా, నిమ్నజాతి వాడని తాగడానికి నీళ్ళివ్వకపోయినా, ప్రతి క్షణం ప్రతి చోట వివక్ష చూపుతూ హేళన చేసిన, అన్నీ దాటుకుంటూ అకుంఠిత దీక్షతో తన చదువును కొనసాగిస్తూ, చదువు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, చదువుతోనే తనలాంటి వారి మసకబారిన జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ, దేశాలెన్నో తిరిగి శాస్త్రాలెన్నో చదివి జీవితకాలంలో అనేక డిగ్రీ పట్టాలు పొంది ప్రపంచంలోని అనేక భాషల్లో ప్రావీణ్యం పొంది అసమానతలతో సతమతమవుతున్న భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేశారు భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్. భారతదేశానికి తలరాత లాంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడంలో ప్రధాన పాత్ర వహించారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అనేక సేవలందించారు. కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేమని, దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, దేశ పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధిగా వర్ణించి వాదించారు, బోధించి సమీకరించి పోరాడమన్నారు. ఓ భారత రత్నమా, బిఆర్ అంబేడ్కరా, మేం చదువుతున్న చదువులు, పొందుతున్న ఉద్యోగాలు, పోటీ చేస్తున్న పదవులు, బతుకుతున్న బతుకులు అంతా నీదయే. యుగాలు గడిచిన, తరాలు మారిన నీ సేవలు మరువం. నీ ఆలోచన విధానం మాకు ఆచరణీయం. నీవు చూపిన మార్గంలోనే మా అడుగులు నిరంతరం. నిలుపుకుంటాం నీ రూపు గుండెల్లో పదిలం. జై భీమ్.